పవన్ కళ్యాణ్ గారి మీద పైచాచికత్వం, సైకోయిజం, కడుపు మంట రోజు రోజుకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక బౌండరీ సెట్ చేసి ఇదే అనుకుంటే కాదు ఇంతకు మించి ఉంది ఇంకా అని చెప్పేసి కొంతమంది పోస్టులు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఏం చేసినా తప్పే. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పు, అధపాతాళానికి తొక్కడం ఇంకో తప్పు, చెప్పి మరీ కొట్టాడు చూడండి అది చేయడం ఇంకా పెద్ద తప్పు. సో ఈ తప్పుల్ని వాళ్ళు కడుపు మంటలా బాగా విపరీతంగా ఉడికిపోతుంది లోన. విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పోస్ట్ చూపిస్తాను. కాపుల్లో అందరూ వాళ్ళ కులం వాళ్ళకి అండగా నిలబడుతూ ఉంటే చూడండి, వీళ్ళు కులం మధ్య కులాలతో రాజకీయం ఎలా చేస్తారో చూడండి. కాపుల్లో అందరూ వాళ్ళ కులం వాళ్ళకి అండగా నిలబడుతుంటే ఒక్కడు ఉన్నాడు సిబిఎన్కి బానిసత్వం చేయడానికి. కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యావు, ఇప్పుడేమో సిబిఎన్ మోడీ బూట్లు నాగుతున్నావు, సిగ్గుండాలరా నీకు అంటూ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా టార్గెట్ చేస్తారు. కాపులు అందరూ వాళ్ళ కులం వాళ్ళకి అండగా నిలబడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కాపులకి అండగా నిలబడట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కుల నాయకుడు కాదు. ఒక కాపు సామాజిక వర్గంలో పుట్టినంత మాత్రాన ఆ సామాజిక వర్గానికి మాత్రమే ఆ ఘాటికి కట్టేసి వదలడం ఎంతవరకు సమంజసం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి నాయకుడు. అతను కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతుడు అని జనసేన పార్టీ చెప్తా ఉంటే, జనసేన పార్టీ కేడర్ చెప్తా ఉంటే కాదు నువ్వు కేవలం కుల పార్టీ నాయకుడివే అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తావు. కాపుల్లో అందరూ వాళ్ళ కులం వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఒకడు ఉన్నాడు సిబిఎన్కి బానిసత్వం చేయడానికి. అంటే పొత్తు పెట్టుకుంటే బానిసత్వమా? పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తే బానిసత్వమా? సీట్లు షేర్ చేసుకొని అధికారంలోకి వస్తే బానిసత్వమా? పొత్తు పెట్టుకొని అధపాతాళానికి తొక్కితే బానిసత్వమా? పొత్తు పెట్టుకొని అధికారంలోనికి రానియకుండా చేస్తూ చెయ్యబోతూ ఉంటే బానిసత్వమా? అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు పెట్టుకుంటే అది ఒక బానిసత్వం అనే ప్రొజెక్షన్. జనసేన పార్టీ కార్యకర్తలు ఒక జెండా కూలీలు అనే ఒక ప్రొజెక్షన్. వాళ్ళ జెండాలు మోయడానికి, భుజం కాయడానికి మీరు ఉన్నారని చెప్పేసి రెచ్చగొట్టడాలు. అంటే పొత్తులో ఎవరి జెండాలు ఎవరు మోస్తున్నారు? ఎందుకు మోస్తారు? టీడీపీ నిలబడిన చోట జనసేన పార్టీ ఓటేస్తారు, జనసేన నిలబడిన చోట టీడీపీ వాళ్ళు ఓటేస్తారు. మొన్న వేసారు కదా. ఇప్పుడు ఎవరి జెండాలు ఎవరు మోయినట్టు అక్కడ మోసినట్టు అవుతుంది. ఇనానిమస్గా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి అసలు నేను పోటీ చేయను, మీరే పోటీ చేసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేస్తే ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటూ ఒక పార్టీ పెట్టుకుని ఆ విధంగా ముందుకు ఎందుకు వెళ్ళలేదని మీరు అడగవచ్చు. వాళ్ళు 2014 అసలు అప్పటికప్పుడు పార్టీ పెట్టి అప్పుడు నాయకుల దగ్గరికి ఎలా తయారు చేయగలుగుతాడు? చేయలేదు కాబట్టే కదా. బానిసత్వాలు అంటే పెద్ద పెద్ద పదాలు. కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యావు. పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే అయితే 2019లో రావాలి. తన సొంత సామాజిక వర్గం భీమవరం, గాజువాకలో ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు. అక్కడే అవ్వాలి సీఎం, మన ఎమ్మెల్యే. మరి గెలవలేదు కదా. కులాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసేవాడే అయితే అక్కడ ఎమ్మెల్యే అవ్వాలి కదా. మరి ఎమ్మెల్యే ఎందుకు అవ్వలేదు? 2019లో కులం పనిచేయలేదు కదా. అక్కడ కులం కార్డు అక్కడ వర్కౌట్ కాలేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక కాపు కులం మాత్రమే ఉంది, వేరే కులాలు లేవు. ఇదేనా మీరు చెప్పాలనుకున్నటువంటి అంశం? ఎంతమంది కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించినారు? మీరు అంటున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని చెప్పేసి సవాళ్ళు విసిరినారు. ఒకవేళ ఓడించని పక్షంలో పేరు మార్చుకుంటారని చెప్పేసి రెడ్డి ట్యాగ్ను కూడా తగిలించుకున్నారు. ఇలా కాపు సామాజిక వర్గం నుంచి అనేక మంది పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని చెప్పేసి సవాళ్ళు నీచంగా ఆయన టార్గెట్ చేసి గత 5 సంవత్సరాలు వ్యక్తిగత దోషాలు చేసిన రోజు వీళ్ళంతా మర్చిపోయినారు. కాపు సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారు పైకి వచ్చేసినాడంట, ఎమ్మెల్యే గెలిచినాడంట. ఒక కులాన్ని ఉపయోగించుకుని మరి ఆ స్టార్డం ఎలా వచ్చింది? ఎస్, మనిషిగా పుట్టిన తర్వాత కులం వచ్చింది, మతం వచ్చింది, 2 వస్తే మనకు సంబంధం లేకపోయినా ఇదేం భావదారిద్ర్యం అర్థం కావట్లేదు. ఇంకేంది సిబిఎన్ చంద్రబాబు నాయుడు బూట్లు నవ్వుతున్నావు, సిగ్గుండాలరా? మీకు సిగ్గుండాలి, ముందు మీకు సిగ్గుండాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు 1 నెల శాలరీ కూడా తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా తన సొంత డబ్బులతోనే వెళ్తా ఉన్నాడు. అలాగే పిఠాపురంలో తన ఎమ్మెల్యే కాబట్టి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శాలరీ వచ్చే డబ్బుల్ని కూడా అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు పంచుతా ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత స్కూళ్ళకి గ్రౌండ్లు ఇప్పించడం ఫ్రీ, తన సొంత డబ్బుల్ని. అలాగే ఇదే కడప, ఇదే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో సొంత కష్టార్జితంతో సొంత డబ్బులు బయటికి తీసి 10 లక్షల రూపాయలతో గవర్నమెంట్ అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కొన్ని డబ్బులు వేసుకొని సెంట్రల్ కిచెన్, స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినారు. ఇలా కొన్ని వందల దాన ధర్మాలు చేసిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా శాలరీలు తీసుకోకుండా బానిసత్వం
పవన్ కళ్యాణ్ చేస్తున్నాడో మనం చేస్తున్నామో అర్థం చేసుకో. ఉంటే కడుపు మంట ఉండొచ్చు, ఎందుకంటే మనల్ని తొక్కినాడు కదా, అది కడుపు మంట ఉండొచ్చు. కానీ ఈ కడుపు మంటతో ఇలా ఇలా బతికితే కనుక పొట్ల అల్సర్లు వస్తాయి జాగ్రత్త.